బస్తాలు బస్తాలు న్యూస్ పేపర్ పొట్లం కట్టి బట్టలకి వాసన పట్టకుండా ఈ ఎండ్రాయిల్ అయితే బ్యాగ్ లో పెట్టి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఈ ఎండ్రాయిల్ లో ఎండిపోయిన పీత ఒకటి వచ్చింది. ఇలా ఎండి రొయ్యల్ లాగా ఎండి చేపల్లాగా ఎండు పీతలు కూడా తింటారా నాకు తెలీదు. చిన్నప్పుడేమో ఎండ్రాయిల్ ఎండి చేపలు వండితే తినేసి స్కూల్కి వెళ్తే చేతులు వాసన వస్తాయని తినడం మానేసేదాన్ని. కానీ ఇప్పుడైతే ఇవే నా మోస్ట్ ఫేవరెట్. వంకాయలు ఎండ్రాయిల్ వేసి కూర చేస్తున్నా, అది కూడా మట్టి కుండలో. సూపర్ టేస్టీగా ఉంటది. అప్పుడు నాలాగా ఇప్పుడు మా చిన్నోడు ఇంట్లో ఎవరొకరు ఉండాలి కదా, ఈ వండుతున్నంతసేపు ఏంటి వాసన కంపు నాకొద్దు బయట పారే అంటూ ఉంటాడు. లాస్ట్ వీడియోలో కార్పెట్స్ పెడితే దాని కాస్ట్ ఎంత అని కంటిన్యూస్ గా కామెంట్ చేస్తున్నారు. సో ఈ రోజు అయితే కాస్ట్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి నాకు ఒక్కొక్కటి 300 పడింది. దాని క్లాత్ క్వాలిటీ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఈ మధ్య కొన్ని వీడియోస్ లో మీ ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేయండి అని కామెంట్స్ వస్తున్నాయి. సో ఈ వీడియో కింద కామెంట్స్ ఎక్కువ వస్తే కనుక డెఫినెట్ గా షేర్ చేస్తాను. మీరు అడగగానే గుర్తొచ్చింది, కానీ నిజంగానే నా ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్, ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లా ఉంటది. వంకాయలో ఎండ్రాయిల్లో కోడిగుడ్లు ఇలాంటి కలగలుపులు కూరలు మా అమ్మమ్మ చిన్నప్పుడు చేసి పెట్టేది. అలా పొగలకక్కి అన్నంలో కూర కలుపుకొని తింటే ఉంది.